ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ పునుకులు పులుసు ఎలా పెట్టాలో చూద్దాం మనం. చాలా తక్కువే ఉన్నాయి మరి, అందుకే ఉల్లిపాయలు కూడా ఒకటే తీసుకున్నాను. టుడే ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ పునుకుల పులుసు. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, ఒక టమాటా వేసాను అంతే. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. కారం కూడా తగినంత వేసాను, ఎందుకంటే ఆల్రెడీ 2 పచ్చిమిరకాయలు కూడా సంధించాను ఇందులో. బాగా మరి ఒక 5 minutes to 10 minutes అయిన తర్వాత అప్పుడు అందులో కొంచెం చింతపండు పులుసు వేసి పునుగులు వేసేద్దాం. తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా అందులో వేసేస్తాను. ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10 minutes మూత పెట్టేసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకుందాం. మరి ఉప్పు ఏదో కారంగా ఏమైనా తగ్గితే మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం. ఫినిష్ అయిపోతుంది ఇంకా, అది ఇంకా క్లోజ్ కట్టేస్తాను. ఇంకా మరి ఈవినింగ్ మరి మామిడికి ఇందులో తీసి ఉంచుతాను. మళ్ళీ నాకు ఎందుకు కొంచెం మళ్ళీ గోల్ పెడుతుంది. దిస్ కప్ ఈజ్ ఫర్ మై వైఫ్. మిగతాది అంతా మనకి యాడ్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు ఇవి తినరు. బా ఎక్సలెంట్గా ఉంది, పుల్లగా ఉంది, బాగుంది, కమ్మగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. పెసర పునుగుల పులుసు. ఎక్సలెంట్.